తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 2కి సంబంధించి మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా, ఈజీగా అర్థమయ్యేలాగా ఫేజ్ 2 గురించి మాట్లాడుకుందాం. సో, ఎవరు ఎలిజిబులు, స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరు అటెండ్ కావాలి అని చెప్పి ప్రతీదీ క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను చెప్తా. సో, వెబ్ ఆప్షన్లు ఎవరు పెట్టుకోవాలనేది కూడా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, నేను ఈ వీడియోని 15th జూన్ 1 AM రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? 15th జూన్ 2026 రోజు 1 AM నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? సో, మీకు ఈ వీడియో అనేది మార్నింగ్ 8 AMకి అవైలబుల్ ఉంటదన్నట్టు. సో, యూట్యూబ్‌లో నీకు ఆ టైంకి రావాలంటే, సో, ఇంత పొద్దున రావాలంటే నేను లైక్ ఇంత ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ చేయర్రి. టైమ్ టు టైమ్ రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయన్నట్టు. ఓకే. సో, చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరన్నట్టు. సో, నేను టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేది మీకు రీచ్ అయ్యేలాగా చేస్తున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయర్రి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయర్రి. వాటి గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో, నాకు తెలుసు లైక్ నేనైతే మంచి అప్డేట్స్ అయితే ఇస్తున్నా అని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి పక్కాగా మంచి సపోర్ట్ అయితే ఇయ్యిర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ ఫేజ్ ఇదే లాస్ట్ ఫేజ్ బ్రో. మీరు మళ్ళీ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయలేరు. సో, దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్. ఆల్రెడీ మనకు లాస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ కావడం కూడా జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చూసుకుంటే స్లాట్ బుకింగ్‌కి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిందన్నట్టు. సో, మనకి ఈ రోజే స్లాట్ బుకింగ్స్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 15th జూన్ 2026 రోజు. ఓకేనా? 15th జూన్ 2026 రోజు మనం అయితే స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చన్నట్టు. సో, స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి మరే అనే విషయానికొస్తే, నేను ఫేజ్ 1లో స్లాట్‌ని బుక్ చేసుకోలేదు బ్రో అనుకున్నోళ్ళు మాత్రమే స్లాట్‌ని బుక్ చేసుకోవాలి ఫైనల్ ఫేజ్ లోపల. ఓకేనా? ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2 లోపల ఎవరు స్లాట్ బుక్ చేసుకోవాలి కదా అంటే, నేను ఫేజ్ 1 లోపల అసలు స్లాటే బుక్ చేసుకోలేదు. ఓకేనా? నేను తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఫేజ్ 1 లోపల అసలే నేను వెబ్ ఆప్షన్లు పెట్టుకోలేదు. అసలు స్లాట్ బుకింగ్ చేసుకోలేదు అనుకున్నోళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. స్లాట్ బుకింగ్ అంటే ఏంది మరే? అనంటే సింపుల్లీ మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చి, ప్రాసెసింగ్ ఫీని పే చేసి, స్లాట్‌ని బుక్ చేసుకుంటాం అన్నట్టు. సో, స్లాట్ బుకింగ్ ఇస్ సింపుల్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనది. తర్వాత ప్రాసెసింగ్ ఫీని పే చేస్తాం. తర్వాత ఒక డేట్, ఒక ప్లేస్, ఒక టైంనైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. దాన్నే స్లాట్ బుకింగ్ అంటాం. ఓకేనా? సో, ప్లేస్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్ లైన్ సెంటర్. సో, మనకు తక్కువ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఓకేనా? సో, మీరు స్లాట్ బుకింగ్ లోపల అబ్జర్వ్ చేస్తే మనకు స్లాట్ అనేది ఒకటే రోజు అవైలబుల్ ఉంటదన్నట్టు. ఓకేనా? మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 16th జూన్ 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ 16th జూన్ 2026 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది కాబట్టి, మనం 15th జూన్ 2026 రోజు స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్‌ని ఎవరు బుక్ చేసుకోవాలి మరంటే, ఫేజ్ 1 లోపల ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకోరో, ఫేజ్ 1 లోపల ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్లరో వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల మనకు స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, మనకు ఫేజ్ 1 లోపల ఒక 3 రోజుల టైం ఇచ్చిరన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. స్లాట్ బుకింగ్ కూడా ఒక 3, 4 రోజుల టైం ఇచ్చిర్రు. కానీ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ విషయానికొస్తే స్లాట్ బుకింగ్ అనేది 15th జూన్ రోజు మాత్రమే చేసుకోవాలి. 15th జూన్ 2026 రోజు మాత్రమే స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్స్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి మరి అంటే 16th జూన్ రోజు మాత్రమే స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఒకటే ఒక్కరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి. ఒకటే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది కాబట్టి, మనకి ఈ రోజే లాస్ట్ డే స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి. స్లాట్‌ని నువ్వు ఈరోజు బుక్ చేసుకుంటే 16th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక 59 హెల్ప్ లైన్ సెంటర్‌లలో అయితుందన్నట్టు. ఓకేనా? 59 హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల సర్టిఫికేట్ 69 69
69 హెల్ప్‌లైన్ సెంటర్స్ లోపల 16థ్ జూన్ 2026 రోజు ఓసీకి, ఈడబ్ల్యూఎస్‌కి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, మైనారిటీస్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయితదన్నట్టు. సో, మీకు దగ్గర హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడున్నదని చెప్పి చెక్ చేసుకోరి మీరు. సో, మీ దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్‌కి డెఫినెట్‌గా మీరు సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు వెరిఫికేషన్ కోసం. సో, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినప్పుడు మాత్రమే మీకు లాగిన్ ఐడీ అనేది వస్తది. ఓకేనా? లాగిన్ ఐడీ అనేది వస్తదన్నట్టు. ఈ లాగిన్ ఐడీ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. బ్రో మరి మేము ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లను పెట్టుకున్నోళ్ళము సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదు గదా! మరి మాకు లాగిన్ ఐడీ ఎట్లా అనే ఒక డౌట్ కూడా ఉంటదన్నమాట మనోళ్ళకి. మనకు లాగిన్ ఐడీ అవసరం లేదు. ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిదైతే కంప్లీట్ అయితదో సో, వాళ్ళకి ఆల్రెడీ లాగిన్ ఐడీ ఉంటది. నీకు సీట్ వచ్చినా, సీట్ రాకపోయినా మీ దగ్గర ఉన్న లాగిన్ ఐడీ తోటి మీరు డైరెక్ట్‌గా ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వచ్చు. ఓకేనా? సో, మనకు ఏంది గదా అంటే ఫస్ట్ స్లాట్ బుకింగ్ ఉంటది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫేజ్ 1లో స్లాట్ బుకింగు, ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినోళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. డైరెక్ట్ వీళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్‌లో కూడా మనకు తక్కువ టైమ్ ఇచ్చిర్రు. 2 రోజులే ఇచ్చిర్రు. 16థ్ అండ్ 17థ్ జూన్. 16 తారీఖు, 17 తారీఖు ఈ 2 రోజుల టైం అయితే ఇచ్చిరన్నాడు. 16థ్ అండ్ 17థ్ జూన్. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని ఫేజ్ 1లో కంప్లీట్ చేసుకున్నా, లేకపోతే ఫేజ్ 2లో కంప్లీట్ చేసుకున్నా, మీరు 16థ్ జూన్ రోజు, 17థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వొచ్చన్నట్టు. ఓకేనా? సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 17థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? 17థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది 20 జూన్ 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, మనం స్లాట్‌ని ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. పక్కాగా ఆ వీడియోని చెక్ జేయరి. ఓకేనా? స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, తర్వాత నెక్స్ట్ మనకు ఏంటిది కదా అంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఓపెన్ అయితది. సో, ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనే వీడియో కూడా ఈ వీడియో తర్వాత వస్తది చెక్ జేయరి. అండ్ వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలనే వీడియో కూడా ఈ వీడియో తర్వాత వస్తది. పక్కాగా చెక్ జేయరి. ఓకేనా? సో, ఒకటేంది కదా అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కాగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయరి. సో, మంచి అప్డేట్స్ ఫర్దర్‌గా మనం చేసుకుందాం. ఓకేనా? సో, మనకు 17థ్ జూన్ 2026 రోజు సీట్ అలాట్‌మెంట్ అయితది. సీట్ అలాట్‌మెంట్ ఆర్ అంతకంటే ముందు సీట్ అలాట్‌మెంట్ కావచ్చు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. 20 జూన్ 2026 నుండి 22 జూన్ 2026 వరకు. అండ్ మనకి 22 జూన్ 2026 అండ్ 23 జూన్ 2026 నాడు మనకు టైం అయితే ఉంది. కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ జేయడానికి. ఓకేనా? సో, 20 రోజు సీట్ అలాట్‌మెంట్ అయితే 20, 21, 22 3 డేస్ అయితే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి టైమ్ ఇచ్చిర్రు. అండ్ దెన్ దాని తర్వాత మనం కాలేజ్ లోపల రిపోర్టింగ్ జేయడానికి మనకు 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. 22 జూన్ 2026 అండ్ 23 జూన్ 2026. ఓకేనా? సో, ఇది ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన షెడ్యూల్. సో, ఇప్పుడు మనకున్న మేజర్ డౌట్ ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ అనేది మనకెప్పుడు స్టార్ట్ అయితున్నాయి అంటే 16థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయితున్నాయి. అండ్ మనకు 17థ్ జూన్ రోజు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వొచ్చన్నట్టు. సో, నేను డీటెయిల్డ్‌గా వెబ్ ఆప్షన్స్‌కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి ఒక వీడియో చేస్తా. ఓకేనా? అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలి అని చెప్పి ఒక వీడియో చేస్తా. ఓకేనా? ఎవరు ఎలిజిబులు, ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్డ్‌గా చెప్తా. సో, ఆ డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 100 లైకులు చేయిర్రి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఒక 20 కామెంట్లు, 20 కాదు గానీ ఒక 50 కామెంట్లు చేయిర్రి. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియో అని చెప్పి. సో, డీటెయిల్డ్ వీడియో అయితే నేను చేస్తా. ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అని చెప్పి చేస్తా. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చేస్తా. అండ్ ఇఫ్ పాసిబుల్ మీ 5 ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయిర్రి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి బ్రో అని చెప్పి చెప్పుర్రి. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే
మనం తెలంగాణ పాలిటెక్నిక్‌కి సంబంధించి ఈ ఎంబైపీసీ ర్యాంక్ బేస్డ్ వెటర్నరీ కౌన్సెలింగ్ గురించి, హార్టికల్చర్ కౌన్సెలింగ్ గురించి, అగ్రికల్చర్ కౌన్సెలింగ్ గురించి వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయరి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.